మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి గిబ్బా పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతడి కుమారులను తరుముచు యోనాతానును అబినాదాబును మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చెయ్యునలకుండెను. గనుక సౌలు మరణమాయెనని అతని ఆయుధములు మోయువాడు తనను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఈలాగు సౌలు అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయువాడును అతని వారందరును ఒక్క దినమునే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులు యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలు అతని కుమారులు చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిబ్బా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్నపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాన్ని గూర్చిన వార్త ఎబ్బేషిలాదు వారు విని బలశూరులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబారములను బేత్షాను పట్నపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యమును తీసి యాబేషులోని పీచుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఆమేన్.